మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యం కారణంగా చికిత్స కోసం ఓ రోగి ఆసుపత్రికి వస్తే ఆధార్ కార్డు లేదని సిబ్బంది వైద్యం చేసేందుకు నిరాకరించిన ఘటన కలకలం రేపుతుంది. వైద్యం అందని కారణంగా ఆసుపత్రి ఆవరణలోనే రోగి 2 రోజులుగా పడిగాపులు కాసిన ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అంతేకాకుండా వైద్యులు సరైన జాగ్రత్తలు తీసుకోకుండా మృతి చెందాడనే అనుమానంతో మార్చూరి ప్రాంతంలో భద్రపరిచారు. స్వీపర్లు రోగి కదలికలను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆసుపత్రికి చేరుకుని వెంటనే రోగిని ఆసుపత్రిలో చేర్పించారు. బాధితుడు చిన్న గూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన రవిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై అధికారులు త్వరగా విచారణ జరిపి అతనికి న్యాయం చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. రోగి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాళ్ళు ఎత్తలేదు అని అడ్మిట్ అయ్యామని 6 రోజుల క్రితం హాస్పిటల్కి వచ్చిన వస్తే నువ్వు అటెండర్ ఉండాలి, నీకు ఆధార్ కార్డు ఉండాలి అని అన్నారు. అంటే ఆధార్ కార్డు లేదు నా దగ్గర, అటెండర్ ఉన్నాడు మనుషులు, నాకు ఎవరు లేరు అని చెప్పేసి నేను పోయి క్యాంటీన్లో పడుకుంటున్నా. భోజనం దాంట్లో అలా పడుకుంటా ఉంటే 3 రోజుల తర్వాత నాకు ఏమవుతుందంటే ఈ కిడ్నీలు లేవట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా ప్యాంట్లోనే పడిపోతుంది మూత్రం. అయితే 2 రోజులు అలా పోసుకునేసరికి స్మెల్ వస్తుందని చెప్పేసి వాళ్ళు క్యాంటీన్ వాళ్ళు నన్ను తీసి అక్కడ నాసి గేట్ ముందు వేశారు. వేసిన రోజు నైట్ మస్తు వర్షం, నిన్ను లేపుటం లేరు, నేను లేచట్లేదు. ఆ వర్షం కట్టిన తడిసిన తర్వాత తెల్లారి మళ్ళీ ఇక్కడికి వచ్చిన క్యాంటీన్ కాడికి. మళ్ళీ వస్తే మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ వేశారు. అక్కడ వేసి నైట్ నన్ను ఎన్ని గంటలకు తీసుకెళ్ళి లోపల వేసారో తెలియదు, మాసివ్ దాంట్లో లోపల వేశారు. ఆ నైట్